అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వ్యక్తిగతంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో, కొత్త అవకాశాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ విషయంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా, వెళ్ళిన కొత్త ప్రదేశాల్లో తీసుకునే కొత్త నిర్ణయాలలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా, ఘర్షణకు అవకాశం లేకుండా వీలైనంత సమన్వయం పాటిస్తూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి మీరు ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన నూతన అవకాశాలకు కూడా సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, వ్యక్తుల సహకారం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, వృత్తిపరమైన నూతన అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా, అదే విధానంలో దూర ప్రదేశాల్లో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితిగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ రిలేటెడ్గా కావచ్చు, అదేవిధంగా ఏదైనా డిటిపి రిలేటెడ్గా, స్త్రీలకు ఏదైనా బ్యూటీ క్లినిక్ సంబంధించిన విషయాల్లోనూ నూతన వృత్తులకి అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలకు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, కొంత ప్రయాణాలకు అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, నిద్రలేమిని అధిగమించాలి, సమయానికి ఆహార స్వీకరణ అవసరం అన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. దాంతోపాటుగా పెద్దల యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తుల యొక్క సహకారం, అనుకున్న పనులు సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న విషయాలలో కొన్ని మార్పులు మీకు అనుకూలంగా ఉండటం, వాటి రీత్యా ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. నిద్రలేని విషయంలో మాత్రం ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి, దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్యం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, కీలక మార్పులు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, గృహ వాతావరణంలో ధనాన్ని సద్వినియోగపరుచుకోవడంలో మంచి ఆలోచనలు చేయడం, సంతానం యొక్క సహకారం, వారి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు, వారి సహకారంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం, స్నేహ బృందం సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు.